దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మేల్కొల్పు ప్రార్థన మరి ఎంతో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఫలభరితంగాను ఉందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దీన్ని మేము మనసు నిలిపి మరి ఒక దర్శనంతో చేస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని యొక్క ఉద్దేశము కూడా అనేక మందిని మేల్కొలుపులోనికి నడిపించాలనే అనేక ఉద్దేశం. నిన్ను నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చాలనేదే దైవికమైనటువంటి దైవ సంకల్పం. కాబట్టి ఆ సంకల్పంలో మనం అందరూ కూడా నిలవాలి. ప్రియ సహోదరుడా, మరి దానియేలు బబులోను దేశంలో బానిసగా ఉన్నటువంటి రోజులు మనం చూస్తాం. అతడు యవనస్తుడు, మరి ఇజ్రాయెల్ దేశం నుండి బానిసలుగా కొనుక్కోబడినటువంటి వారిలో అతడు మనకు కనబడుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి బానిసలందరి యొక్క జీవిత విధానము ఒకలాగుంది, దానియేలు యొక్క జీవిత విధానము మరొకలాగుంది. దానియేలు యొక్క జీవిత విధానము క్రీస్తులో కట్టబడుతూ ప్రభువునందు విశ్వసిస్తూ మరి భయభక్తులు కలిగిన వాడిగా, యెహోవా నామమునకు లోబడిన వాడిగా దానియేలు మనకి కనబడుతూ ఉంటాడు. అదే అతన్ని శక్తివంతుడిగా, అతన్ని గొప్ప మరి జ్ఞానవంతుడిగా మార్చింది. ఆ దేశం మీదకి వచ్చినటువంటి ఉపద్రవం అంటే రాజు యొక్క శాసనము, రాజు యొక్క నిర్ణయాన్ని మార్చగలిగే అంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా అతడు రూపాంతరం చెందాడు. దీన్ని బట్టి అంటే క్రీస్తులో అతడు దినదినము రుజువు చెందుతున్న దాన్ని బట్టి, క్రీస్తులో దినదినము ఫలిస్తున్న దాన్ని బట్టి ఆ రాత్రి అంతా కూడా మెలుగుగొండి ప్రార్థన చేయండి అని తన యొక్క శిష్యులకు అతడు మరి తెలియపరిచాడు. మరి రాత్రి అంతా వారు ప్రార్థన చేశారు. ఉదయం అయ్యేటప్పటికీ ఆ యొక్క మర్మము వారికి బయలుపరచబడిందని లేఖనం సెలవివ్వబడుతోంది. ప్రియ సహోదరుడా, ఉదయం లేచే సమయానికి నీకు మర్మములు తెలియచేయబడాలి, జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు నీకు ఇవ్వబడాలి, మరి సత్యమైనది నీకు మరి మరుగు కాక తెలియచేయబడాలి. లేకుంటే అంధత్వంలో, ఇంకా చీకటిలో, ఇంకా ఒక చక్కటి భవిష్యత్తును ఊహించుకోకుండా నువ్వు బ్రతుకుతున్నట్టే లెక్క. చక్కటి భవిష్యత్తును ఊహించుకోలేనటువంటి జీవితాలు మరి అర్థం పరమార్థం లేనటువంటివి, అవి నిరర్ధకమైనవి. ఒక చక్కటి భవిష్యత్తును ఊహించుకోండి. ఒక చక్కటి భవిష్యత్తు కొరకే ఆశ కలిగి ఉండండి. చక్కటి భవిష్యత్తు కొరకే ఒక చక్కటి మరి ప్రణాళికను కలిగి ఉండండి. ఎలాగా మీకు ఈ ప్రణాళికలు తెలియచేయబడతాయి, ఎలాగ ఈ మర్మములు తెలియచేయబడతాయి, ఎలాగ ఈ భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు మీకు ఇవ్వబడతాయి. ప్రభువునందు కనిపెట్టి, ప్రభువునందు అడిగినప్పుడు, ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండి ఆయనలో కట్టబడుతున్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చి, ఇదిగో ప్రభా, నాకు ఈరోజు నాకు కావలసినటువంటి నడిపింపు, ఒక ప్రణాళిక, ఒక కార్య సిద్ధి చేసేటువంటి ఒక చక్కటి ప్లానింగ్ నాకు ఇవ్వు ప్రభు అని అడిగినప్పుడు తప్పక అవి జరుగుతాయి. భవిష్యత్తును ఊహించుకోండి, ఒక చక్కటి జీవితాన్ని ఊహించుకోండి. ఏదో అలా జరిగిపోతుంది అనుకుంటే అందరికీ జరిగినట్టుగా నీకు జరుగుతున్నట్టు పెద్ద లెక్కేమి కాదు, పెద్ద విషయమేం కాదు. అందరూ పశువుల మాదిరి మనుషులకు కూడా జరుగుతుందంటే అందులో పెద్ద విషయమేం కాదు. కానీ నువ్వు ఊహించుకున్నటువంటి భవిష్యత్తు నీ ఊహకు తగ్గట్టుగా జరుగుతుందంటే అది గొప్ప విషయమే. నేను ఇలా ఉండాలని ఒక ఆలోచనతో నువ్వు మరి చక్కటి దీవెనకరమైనటువంటి జీవితాన్ని నువ్వు ఏర్పరచుకుంటే కనుక, ఊహించుకుంటే కనుక, ఆశ కలిగి ఉంటే కనుక అది ఖచ్చితంగా విశేషమే. ప్రియ సహోదరుడా, నువ్వు అతిశయంగా చెప్పగలవు, నేను ఎలా ఉండాలనుకున్నాను ఇలాగే ఉన్నాను, ఇలాగ నా జీవితాన్ని ఊహించుకున్నాను, నేను ఊహించుకున్నటువంటి తగ్గట్టుగానే నా జీవితం ఉంది, నా కుటుంబం ఎలా ఉండాలనుకున్నాను, నా పిల్లలు ఎలా ఉండాలనుకున్నాను, దానికి తగ్గట్టుగానే జరిగింది. ఇదంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం అని చెప్పగలిగేటువంటి సాక్ష్యము, బలమైనటువంటి సాక్ష్యం నీకుండా ఉండాలి. అంటే ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యందు భయము, దేవుని యందు భక్తి, ఇదే కాక దేవుని యందు కనిపెట్టుకుని ఉండేటువంటి గొప్ప లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఉదయముననే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఉదయముననే మీ యొక్క రోజును మీరు ప్లాన్ చేసుకోవడానికి, ఉదయముననే మరి ఆ రోజంతా జరగబోయేటటువంటి ఆ యొక్క భవిష్యత్ కాలపు ప్రణాళికలు
ఒక లయబద్ధముగా, ఒక క్రమబద్ధముగా మీ ఊహకు తగ్గట్టుగా అవి రూపొందించబడటం కొరకే ఈ మేల్కొల్పు ప్రార్థనలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి రండి, మేల్కొల్పు ప్రార్థనలో బలపరచబడండి, చక్కటి రూప ప్రణాళిక చేసుకోండి, రూపకల్పన చేసుకోండి. భవిష్యత్తును మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఊహించుకోండి. భవిష్యత్తును మీకు ఆనందాన్ని కలిగించే విధంగా మరి ఊహించుకోండి. తగ్గట్టుగా దేవుడు సహాయం చేస్తాడు, అందులో ఏ సందేహం లేదు. తగ్గట్టుగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించులాగున మరి ఆయన ఎందుకు కనిపెట్టుకుని ఉండే ప్రయాసాన్ని మీరు కలిగి ఉండండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగల దేవా, మేల్కొల్పు ప్రార్థన సహవాసములు ఎందరైతే ఆశను కలిగి మీ సన్నిధికి వచ్చినారు, వారి యొక్క ఊహకు తగినటువంటి భవిష్యత్తును వారికి ఇవ్వండి. వారికి ఊహకు తగినటువంటి జీవితాన్ని వారికి ఏర్పరచండి. ఇదిగో నేను ఫలభరితులుగా, సమృద్ధిని పంచేటువంటి నీ భక్తులుగా వారిని వరదలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.